నేను సుధా. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. సమాజ సేవలో ఆశా వర్కర్ల సేవలు ఎనలేనివని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆశా వర్కర్ల సమస్యల్లో వారి పనితీరుపై సంతోషం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో వారికి కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు ఏం చర్యలు తీసుకోవాలో తెలుసుకోవడానికి శనివారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బాలంరాయ్లోని లీ ప్యాలెస్ లో ఆశా వర్కర్లతో సంభాషణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలను తీసుకుని వచ్చారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అంగన్వాడీ కేంద్రాలు ఎక్కడ అవసరం ఉన్నాయో దృష్టికి తీసుకొస్తే వాటి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తారని చెప్పారు. కరోనా సమయంలో ఆశా వర్కర్ల సేవలు అమోఘమని, దేశ సైనికులు ఈ దేశానికి ఎంత సేవ చేస్తున్నారో మీ సేవలు కూడా అంతేనని వారిని అభినందించారు. గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడంతో వ్యవస్థ దెబ్బతిన్నదని, దాన్ని సరిచేసి ప్రజాపాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదరణలో గాడిన పెడుతుందని, మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని రకాల ఆర్థికపరమైన విషయాల్లో అండగా ఉంటారని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీ ఇబ్బందులు తొలగేలా కృషి చేస్తారని ఎమ్మెల్యే చెప్పారు. మాట్లాడాలి కదా, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, మీ ఇష్యూస్ ఉన్నాయి, ఏం చేస్తే బాగుందనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టాము. చాలా ఇబ్బంది అవుతుంది. మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళే లో మిడిల్ క్లాస్ కదా, స్లమ్ నుంచి. అంగన్వాడీలు ఎక్కడెక్కడ అవసరం? వార్డ్ 7 లైన్లో ఒక్కటి కూడా లేదన్నా. వార్డ్ 7, వార్డ్ 8. कौन बोले, कौन सा डिपार्टमेंट वाले बोले? हेल्थ डिपार्टमेंट, कंटोनमेंट हेल्थ डिपार्टमेंट या स्टेट हेल्थ डिपार्टमेंट? మీ ఇబ్బందులు పరిష్కరించాలనే మీటింగ్ పెట్టడం. లేకుంటే వేరే ఈ విషయం ఏముందాం? సొసైటీ ఈ రోజు అంతా సంతోషంగా ఉండాలంటే మీరు పని చేయకుండా సొసైటీ ఎక్కడ మంచిగా ఉంటుంది? మీరంతా అన్ని ఆ కరోనా టైంలో కూడా ఎంతో మంది భయపడ్డప్పుడు మీరు ఎంతో ధైర్యంగా, ఏ విధంగా అయితే బార్డర్ల యుద్ధానికి మన మిలిటరీ వాళ్ళు ఎంతో ధైర్యంగా నిలబడ్డారు, అదే మాదిరిగా మీరు కూడా కరోనాతో ఫైట్ చేసి మీరు కూడా మంచి సేవ చేస్తున్నారు. అది గుర్తించే మీరందరూ సంతోషంగా పనిచేయాలనే ఉద్దేశం ఈరోజు ఈ మీటింగ్. ఇది నా కంటోన్మెంట్ సమస్యనే కాదు, మా కంటోన్మెంట్ ఉన్న ఆశలదే సమస్య కాదు, రాష్ట్రం ఉన్న అందరి కోరిక ఇది. రైటా? రాష్ట్రం ఉన్న అందరి డిమాండ్స్ కూడా ఇవే కదా. మీరు చెప్పిన వాళ్ళే డిమాండ్స్ అవే కాబట్టి ఖచ్చితంగా అవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ ఆర్థిక వ్యవస్థ బాగాలేనందుకు ఒక్కొక్కటి అమలవుతుంది. రానున్న రోజుల్లో కూడా మీ సమస్యల పరిష్కారం అయితే మీ అవసరాలకు అనుగుణంగా మీకు జీతం ఇస్తున్నట్టు మాటిస్తూ, మీకు ఎక్కడెక్కడ సెంటర్స్ కావాలన్నా నేను కూడా చాలా రోజుల నుంచి అనుకున్నాను. మీతో మాట్లాడకుంటే ఈ అంగన్వాడీ సెంటర్స్ తెలియదు, బస్తీ దవాఖానాలు తెలియదు. గవర్నమెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న మనం అడగకుంటే వాళ్ళు కూడా ఇవ్వరు. మన కంటోన్మెంట్ అయితే ఇల్లు లేవు, నాచారంలో ఇల్లు నేను కలెక్టర్ గారు చెప్పారు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే నాచారంలో ఇల్లు ఇప్పిస్తాను కూడా ఇప్పుడే మాటిస్తున్నాను. ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి అప్లికేషన్ ఇస్తే నాచారంలో ఇప్పిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.